ప్రేమ, పవిత్రత, పెళ్ళి ఇవన్నీ సొసైటీ మన నెత్తిన రుత్తిన అబద్ధాలు. దీని వెనుకున్న ఇంధనం ఒకటే, సెక్స్. కానీ రెండు కాళ్ళ మధ్య పుట్టే సెక్స్ కోరిక పెళ్ళికి ముందు ఒకలాగా ఆడిస్తుంది, పెళ్ళి తర్వాత ఇంకొకలాగా వేటాడిస్తుంది. ఫస్ట్ పెళ్ళికి ముందు చూద్దాం. ఒక మనిషి నచ్చాడంటే అక్కడ ప్రేమ కన్నా ముందు పుట్టేది కామం. వాస్తవానికి అక్కడ ఇష్టం, కామం రెండు ఉన్నా కూడా సింహాసనం మీద కూర్చునేది మాత్రం కామమే. ఇక్కడ కామం అంటే ఫిజికల్ అవ్వాలన్న కోరిక. ఈ కలియుగంలో కామం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. కళ్ళు, స్మైలు, బాడీ షేప్లు ఏదో ఒకదానికి టెంప్ట్ అయిపోతాం. నీతో పడుకోవాలని డైరెక్ట్గా అయితే చెప్పించి కొడతారు కాబట్టి దానికి గ్లామర్ అద్ది లవ్ అంటాం. అక్కడ ప్రేమ ఉండదు, లవ్డ ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే తీయటి మాట వెనుక నీ బాడీని ఎప్పుడెప్పుడు వాడుకుందామా అన్న ఆరాటం ఉంటుంది. ఇక్కడ నుంచి లవ్ డ్రామా స్టార్ట్ అయిపోతుంది. ఉడుకు రక్తం కాబట్టి హార్మోన్ల అలజడి ఎక్కువైపోతూ ఉంటుంది. దొరికిపోతామేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది. అయినా కలుస్తారు, తిరుగుతారు, చాటింగ్ చేస్తారు. ఈ భయం కూడా డ్రగ్గులాగా నరాల్లోకి ఎక్కి ఎక్కడ లేని కిక్ ఇచ్చేస్తుంది. ఒక రకమైన డోపమైన్ రూపంలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కన్న వాళ్ళ పరువు గుర్తురాదు, కెరీర్ సంకనాగిపోతూ ఉంటుంది, గుడ్డిగా దిగిపోతారు. ఎందుకో తెలుసా? నిషేధించిన పండుకి రుచి ఎక్కువ అన్నట్టు తప్పు అని తెలిసిన చోటే ఈ టెంప్టేషన్ తారస్థాయిలో ఉంటుంది. మనం చేసేది తప్పు అంటారు, కానీ గుట్టు చప్పుడు లేకుండా బట్టలు విప్పేస్తారు. మా ఇంట్లో ఒప్పుకోరు అంటారు, కానీ కామాన్ని మాత్రమే ఫుల్గా దేవలాడుకుంటూ ఉంటారు. మనం విడిపోతామేమో అని ఏడుస్తూ ఉంటారు, కానీ ఆ ఏడుపులో కూడా ఎగబడి ఏకమైపోతారు. అలిగిన సెక్సే, ఏడ్చిన సెక్సే, కొట్టుకున్న సెక్సే. ఎమోషన్ ఏదైనా సరే టార్గెట్ ఒకటే, 6 అడుగుల ముందు. 100 సాగులు చెప్తారు, వేల కథలు అల్లుకుంటారు, కానీ తీర్చుకునేది మాత్రం శరీరం మీద మోజు తిరిగి నరాల్లో ఆ వేడి చల్లారే వరకు ఈ నాటకం సాగుతూనే ఉంటుంది. ఇదంతా కాదు, ప్యూర్ లవ్ సెక్స్ కోసం కాదు అని ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి ఒకటే ఒకమాట. నిజంగా నీది ఏ స్వార్థం లేని పవిత్రమైన ప్రేమ అయితే, అందులో ఆవగింజంతా కూడా కామం లేకపోతే, పిల్లి పెట్టెలు ఎక్కే వరకు, తాలి మెడలో పడే వరకు పక్క మీదకి ఎక్కకు, కనీసం ఆ దేహాన్ని వేలుతో కూడా టచ్ చేయకు. ఆపుకో, అప్పుడు మాట్లాడుకుందాం నీ ప్రేమలోని పవిత్రత గురించి. మగాడైనా ఆడదైనా బట్టల కింద ఉన్న బాడీని సొంతం చేసుకునే వరకు బ్రెయిన్లో ఒక క్రూరమైన వేట నడుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి కనిపించేది, వినిపించేదంతా కూడా ప్రేమే. కానీ ఎప్పుడైతే కోరిక జాతర పూర్తిగా తీరిపోతుందో బ్రెయిన్కి ఆ ఆరాటంలో వచ్చే కిక్కు ఆగిపోతుంది. వేటగాడికి వేట దొరికే వరకే ఆకలిమంట. దాన్ని కొరికి పీక్కు తిన్న తర్వాత ఆ కలేబరం మీద ఈగ వాలినా కూడా పట్టించుకోడు. పెళ్ళి అనే లీగల్ లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత నడిచే ముచ్చట గురించి మాట్లాడుతున్నాం. తాళి కట్టాక బెడ్రూమ్ తలుపు క్లోజ్ అవ్వగానే లోపల స్వర్గం కనిపిస్తుందా? బొక్క కూడా కాదు. మహా అయితే ఒక 3 నెలలు. పెళ్ళైన కొత్తలో మనిషికి పూనకం వస్తుంది. మనం పుట్టిందే శరీరాన్ని పీకు తినడానికి అన్నట్లు రాత్రి పగలు తేడా లేకుండా మంచం మీద కుస్తీలు పడతారు. కామసూత్రాన్ని గ్రైండర్లో వేసి తాగినట్లు అన్ని యాంగిల్స్ ట్రై చేస్తారు. ఆ శరీరం మీద ఉన్న ప్రతి అంగుళం కంటతో చేస్తుంది. అబ్బా లైఫ్ అంటే ఇదరా అని గాల్లో తేలిపోతూ ఉంటారు. కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్లు మీసం తిప్పేస్తూ ఉంటారు. కానీ కట్ చేస్తే 24 గంటలు అదే ముఖం, అదే శరీరం పక్కన పడుకునేసరికి సెక్స్ అనేది పొద్దున్నే లేసి బ్రష్ చేసుకున్నంత రొటీన్ అయిపోతుంది. నిన్నటిదాకా మత్తు జరిగిన ఆ బాడీ స్మెల్ ఈరోజు బోరు కొట్టేస్తుంది. ఇద్దరు ఒకే దుప్పటి కింద పడుకుంటారు, కానీ మనుషులు మాత్రం చెరొక ఖండంలో ఉంటారు. నరాల్ని లాగేసిన ఆ కిక్కు చచ్చిపోతుంది, కొత్తదనం తగలబడిపోతుంది. ఆ ప్లేస్లో విసుగు, చిరాకు పుట్టుకొస్తాయి. రోజు మింగి అమృతం కన్నా దొంగతనంగా తాగే కళ్ళు కిక్కే వేరన్నట్లు రాక్షస ఆలోచన బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది. ఇక్కడ నుంచి ఆట మొదలవుతుంది. ఒకప్పుడు ప్రేమను పంచుకున్న మంచం ఇప్పుడు బేరసారాలు ఆడే మార్కెట్ లాగా మారిపోతుంది. మొగుడు మీద కోపం వస్తే పెళ్ళం బెడ్రూమ్లో లాక్ వేసుకుంటుంది. పెళ్ళం మీద చిరాకు ఉంటే మొగుడు వీపు తిప్పుకొని పడుకుంటాడు. నేను గీసిన గీత దాటకపోతేనే నీకు ఆ సుఖం దగ్గుతుంది అని బ్లాక్మెయిల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు సెక్స్ ఎదుటి వారిని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ వెపన్ లాగా అయిపోతుంది. ఆకలితో ఉన్న వాడి ముందు అన్నం పెట్టి చేతులు కడిగేసినట్లు దారుణమైన ఎమోషనల్ టార్చర్ ఇక్కడ నడుస్తుంది. ఇంకా పిల్లలు పుట్టాకో, వయసు మీద పడ్డాకో బాడీ షేపులు మారిపోతాయి. సో లోపల జంతువు మేలుకుంటుంది.
కండలు కరిగి చర్మం సాగి మారిపోయిన రూపాన్ని మెదడు లోపల యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కళ్ళల్లో ఆ కామం కాస్త కనుమరిగిపోతుంది. కానీ సమాజం కోసం, ఊరి జనం కోసం నవ్వుతూ ఒకే మంచం మీద పడుకోవాలి. లోపల ఇష్టం లేకుండా, ఆకలి లేకపోయినా బలవంతంగా మింగిన కూడులాగా సాగే ఆ కలయిక నరకం కంటే దారుణంగా ఉంటుంది. దేహాలు కలుస్తాయి కానీ ప్రాణాలు విడుస్తూ ఉంటాయి. ఇంట్లో సెక్స్ బోర్ కొట్టేసరికి బ్రెయిన్ కొత్త రుచి కోసం దేవులాడుతూ ఉంటుంది. పెళ్ళైనా కూడా ఆఫీస్ కొలీగ్స్తోనూ, ఎక్స్ లవర్స్తోనూ చీకటి ఎఫైర్స్ స్టార్ట్ చేస్తారు. సొంతం చేసుకోవాలన్న తపన ఎక్కడైతే పీక్స్లో వెళ్తుందో అక్కడ సెక్స్ కోరికలు రావడం చాలా సహజం. దొరికితే పరుగు పోతుందని ప్రాణం గుప్పెట్లో ఉంటుంది. కానీ ఆ కొత్త శరీరంలో దొరికి డోపమైన్ కిక్కు ముందు ఈ భయం తలబోతుంది. అటు సొంత ఫ్యామిలీని వదులుకోలేరు, ఇటు ఆ పరాయి సుఖాన్ని వదులుకోలేరు. రెండు పడవల మీద కాలు వేసి లోపల నలిగిపోతూ సొంత లైఫ్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా మార్చేస్తారు. భార్యాభర్తలు చివరికి విడిపోవడానికి కూడా సిద్ధపడతారు. వాళ్ళు విడిపోవడానికి గొడవలు కారణం కాదు, విడిపోవడానికి వాళ్ళకి ఒక కారణం కావాలి. ఆ కారణమే ఈ గొడవలు. శరీరం చూసి మురిసే ఆకర్షణ రాత్రికి రాలిపోయే పువ్వు లాంటిది. మనుషులు కలవని కాపురం మంటలు లేని చితి లాంటిది. ఇద్దరి మధ్య మెంటల్ కనెక్షన్, అండర్స్టాండింగ్ లేకపోతే, మెదడుకి ఆ వైర్ కనెక్షన్ అవ్వనప్పుడు ఒకే దుప్పటి కింద ఉన్న ఇద్దరి మధ్య 100 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. బట్టలు కప్పుకున్నంత మాత్రాన మనుషులైపోతామా? మన కండల కింద దాక్కున్న జంతువు ఇంకా పచ్చి మాంసం కోసమే ఎదురు చూస్తూ ఉంది. పెళ్లికి ముందు సెక్స్ కోసం ప్రేమ అనే అబద్ధాన్ని వాడుకున్నాం. పెళ్లి తర్వాత సమాజం కోసం సెక్స్ అనే అబద్ధాన్ని బ్రతికిస్తాం.